జహీరాబాద్ ఎందుకు కోరుకుంటున్నారు? జహీరాబాద్ గతంలో 2014లో కూడా నేను చాలా ప్రయత్నం చేసినాను. అప్పుడు పొత్తుల వల్ల టీడీపీకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు రాలేదు. దాని తర్వాత కంటిన్యూయస్గా నేను జహీరాబాద్ మీద దృష్టి పెట్టిన కొనసాగుతున్నాను. కాబట్టి నరేంద్ర గారు ఆ పార్లమెంట్కి 2 సార్లు ఎంపీ ఉండే, పేరు అప్పుడు మెదక్ అయినప్పటికీ మ్యాక్సిమం 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈరోజు జహీరాబాద్లో వచ్చినాయి. వారు చేసిన కృషి ఉన్నది. వారు అనేక ప్రాజెక్ట్స్ జహీరాబాద్ తెచ్చినారు. మరి అనేక గ్రామాల్లో వారి సేవ ఉన్నది. పార్టీ నిర్మాణంలో అక్కడ మెదక్ జిల్లాలో పార్టీ నిర్మాణంలో పెద్ద ఎత్తున కృషి చేసినారు. ఇవాళ చాలామంది కార్యకర్తలు వారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరిన కార్యకర్తలు ఆ సెగ్మెంట్కి మాకు చాలా అనుబంధం ఉంది. ఒక 20 ఏళ్ళ నుండి అక్కడ మాకు అనుబంధం ఉన్నది. నాన్నకు అభిమానులు ఉన్నారు. స్వయంగా నేను కూడా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేసి పార్టీ నిర్మాణం కోసం కృషి చేసిన కాబట్టి కోరుకుంటున్నాను ఎన్టీఆర్. కానీ జహీరాబాద్ వల్ల మీరు హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులుగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పోటీ చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవడం? హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పోటీ చేస్తానికి వేరే హిమాయమీలు ఉన్నారు. హైదరాబాద్లో నాయకుల కొదువేం లేదు. హైదరాబాద్లో చాలామంది నాయకులు ఉన్నారు, సమర్థమైన నాయకులు ఉన్నారు. గ్రామీణ క్షేత్రాల్లో ఇంకా పార్టీ చాలా నిర్మాణం చేసుకోవాలి, ఇంకా చాలా పటిష్టం చేయాలి. కాబట్టి హైదరాబాద్